హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. లివర్ గ్రేవీ తయారు చేసే విధానం అండి ఈరోజు. ఇది లివర్ ఫ్రై కాదు, ఫ్రై ఇంతకుముందు ఒకటి చూపించాను నేను కాల్చుకొని తినేదిలాగా. ఇది వచ్చి గ్రేవీ టైప్ అండి. చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనము హోల్ గరం మసాలా బాగా ఫ్రై చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ధనియాలు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేసి చల్లార్చుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తూ 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేపుతూ ఉండాలండి, బాగా సన్నటి మంట మీద. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చెంచానే అండి ఇది. 1 చెంచా పసుపు పొడి, 2 చెంచాల సాల్ట్, రాళ్ళ ఉప్పు వేసి బాగా కలుపుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసి నార్మల్ ఇంట్లో దంచుకున్న మిరప్పొడి 2 స్పూన్స్ వేసాను. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక, ఫ్రై అవుతూ ఉంటే లోపలే మనము ఈ పౌడర్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుందాం. ముందుగా వేయించుకున్న గరం మసాలా. ఇప్పుడు ప్యాన్లో లివర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి వేసి ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుందండి, ఇది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది. గ్రేవీ కూడా వస్తుంది కదా ఉడికినాక, అందువల్ల మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి దగ్గర పడ్డాక కూర, అందులో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ గరం మసాలా పౌడర్ని అందులో మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి, ఈజీగా అయిపోతుంది. హెల్త్కి చాలా మంచిది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నానండి నేను గార్నిష్ కోసము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.